రైతులందరికీ తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు కొత్త పాస్ బుక్లు వచ్చిన వారికి రైతు భరోసా నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికి అప్లై చేసుకున్న 62,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి నిజానిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత తుది జాబితాను రెడీ చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక అదే పథకాన్ని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాగా పేరు మార్చి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోంది. అయితే కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి మాత్రం ఈ రైతు భరోసా అందడం లేదు. దీంతో ఆ రైతులు తమకు కూడా రైతు భరోసా నిధులు జమ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల విజ్ఞప్తులపై స్పందించిన ప్రభుత్వం వారికి కూడా రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు తెలిపింది. కొత్తగా పట్టాదార్ పాస్ బుక్లు వచ్చిన రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింప చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు పాత లబ్ధిదారులకే అమలు చేస్తున్న రైతు భరోసా పథకాన్ని కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టాలు పొందిన రైతులకు కూడా వర్తింప చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పట్టా పాస్ బుక్లు పొందిన వారు సుమారు 85,000 మంది రైతులు ఉన్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ 85,000 మందిలో ఇప్పటికే 62,000 మంది అన్నదాతలు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఈ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలన చేస్తోంది. రైతు భరోసా పథకానికి ఆ రైతుల అర్హత కలిగి ఉన్నారా, వారి భూమి వివరాలు, పట్టాదారుల నిజానిజాలను నిర్ధారించిన తర్వాత వారం 10 రోజుల్లో అర్హులకు సంబంధించిన ఫైనల్ లిస్టును అధికారులు సిద్ధం చేయనున్నారు. రైతు భరోసా పథకానికి అర్హులుగా తేలిన కొత్త అన్నదాతలకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి 20వ తేదీల మధ్య యాసంగి 2 విడత రైతు భరోసా నిధులను వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో సుమారు 9,000 కోట్లను అన్నదాతల అకౌంట్లలో జమ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత వానాకాలం సీజన్లో లబ్ధి పొందిన ప్రతి రైతుకు ఈ యాసంగి సీజన్లో కూడా ఎలాంటి కోతలు లేకుండా పూర్తి స్థాయి పెట్టుబడి సాయం అందనుంది.